ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాజధాని నగరాన్ని నల్లని దట్టమైన పొగలు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అంతలోనే ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయింది. వర్షం కురవడంతో వేడి నుంచి ఉపశమనం పొందారు ఢిల్లీ వాసులు. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మంగేష్పూర్లో 72 డిగ్రీలు దాటేసింది మెర్క్యూరీ మార్క్. ఇది దేశంలోనే అత్యధికమని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అత్యధిక పగటి ఉష్ణోగ్రతలతో ఢిల్లీలో పవర్ డిమాండ్ ఆల్ టైమ్ హైని తాకింది. విద్యుత్ వినియోగం 8,302 మెగావాట్ల మార్కు దాటినట్లుగా పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రకటించాయి. చరిత్రలో ఇది కనీ విని ఎరుగని రికార్డు అంటున్నారు విద్యుత్ అధికారులు. వేడి ఉక్కపోతతో ఏసీల వినియోగం విపరీతంగా పెరగడంతో పవర్ డిమాండ్ పీక్స్ కు చేరిందని అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో పాటు ప్రధానంగా ఈరోజు అత్యధికంగా ఢిల్లీలో విద్యుత్ వినియోగం కూడా జరిగింది. దాదాపు 8,000 మెగావాట్ల యూనిట్ వినియోగం కూడా జరిగింది. సో ఢిల్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు పరిణామాలు చోటు చేస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం దాదాపు 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తింది. అలాగే 8,302 మెగావాట్ల విద్యుత్ ఈ రోజు వినియోగం జరిగిందని కూడా ఇప్పటికే విద్యుత్ సంస్థలు ప్రకటించినటువంటి పరిస్థితి. సో మరికొన్ని రోజుల పాటు ఢిల్లీలో ఇదే రకమైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. ఒకవైపు అరేబియాలో అల్పపీడనం ఏర్పడడం, అలాగే వాయువ్యం నుంచి వీస్తున్నటువంటి గాలుల నేపథ్యంలో నార్త్ వెస్ట్కు అలాగే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని పిలుస్తుంటారు. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగా ఈరోజు ఢిల్లీలో ఒకవైపున 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఇంకోవైపు వర్షం కూడా కురిసింది. దాంతో కొద్దిసేపటి పాటు వర్షం కురిసినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. చూడొచ్చు, సాయంత్రం దాదాపు 5:17 అవుతున్నప్పటికీ సూర్యుడు మాత్రం చాలా తీక్షణంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికీ 48-49 డిగ్రీల ఉష్ణోగ్రత ఢిల్లీలో కనబడుతుంది. ఇంతటి ఎండ వేడి మధ్య కూడా ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఢిల్లీలో ఏర్పడింది. ఢిల్లీలో ప్రస్తుతం కొంత 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గినప్పటికీ ఇప్పటికీ స్టిల్ చాలా దారుణమైనటువంటి ఎండలు ఉంటున్నాయి. అలాగే రాత్రి వేళలో కూడా ఎండ వేడి ఉష్ణోగ్రత వేడి మాత్రం ఏమాత్రం తగ్గడం లేనటువంటి పరిస్థితి. రాత్రి వేళలో కూడా 39 నుంచి 48 మధ్యలో ఉష్ణోగ్రతలు కంటిన్యూ అవుతున్నాయి. సో రాత్రిపూట కూడా ఢిల్లీ చల్లబడనున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఢిల్లీకి సహా 5 రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ 5 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. సో మరో 5 రోజుల పాటు ఈ 5 రాష్ట్రాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో జూన్ 1న కేరళను మాన్సూన్ తాకనున్నటువంటి నేపథ్యంలో సో ఋతుపవనాలు తాకిన తర్వాత కొంత రిలీఫ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ 5 రోజుల పాటు మాత్రం ఢిల్లీ సహా నార్త్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. సో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాత్రం ఈరోజు ఢిల్లీలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం మాత్రం ఒక్కసారిగా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. జనం ఎవరు కూడా రోడ్లపైన నడిచేందుకు భయపడుతున్నారు. అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యేటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే చివరి దశ పోలింగ్ కూడా జూన్ 1వ తేదీనటువంటి నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ పోలింగ్ పైన కూడా పడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. 6వ దశ పోలింగ్లో కూడా ఢిల్లీలో దాదాపు 50% పోలింగ్ మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ ఎండల కారణంగా ప్రజల వరకు కూడా బయటకు రానటువంటి పరిస్థితి కనబడుతుంది.